వివాహ వ్యవస్థ సాధించి కాపాల్సి కొనసాగిస్తూ అలాగే ప్రభావ తనబడిన తండ్రి మాటను ప్రేమించి ఇచ్చిన కుమార్తెని కొన్న తండ్రి ఇద్దరు మంచి జతపరిచిన విధానంతో చేసిన ప్రభావ అన్నిటి విషయంలో వివాహం ఘనంగా జరుపు సహాయం ప్రార్థన చేస్తున్నాం. కానాన్ని తోడుకున్న ప్రభావ ఈ కార్యక్రమం తోడని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనందరం ఐక్యతగా ఆత్మపరచుకోవడం సహాయం ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ గారి బట్టి పొందుతుంది, ఆ సంఘ సిఆర్ గారి బట్టి పొందనాలు చేతిగా అప్పేసుకుని తోడి నడిపించుకొని ప్రార్థన చేసుకున్నాం. ఏ సున్నాములో ప్రార్థిస్తుతించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థించిన విజయరాజు గారికి వందనాలండి. వాక్యం చదువుకుందా. వాక్య పట్టణాలు ఆది కాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు సంపూర్ణ రత్న కుమార్ గారు చదివిపిస్తారు. ఆది కాండం 2వ అధ్యాయం 18 నుండి 16 వరకు చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షులను నిర్మించాను. ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని అందుకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసెను. అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒకదానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలో స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసమును ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఆకర్షణపై ఇద్దరు. దేవుడు మన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. రెండవ భాగమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడే ఉండేను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారితో ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిసరాలను చూసి ఆయన మీతో చెప్పుకొని చేయడని. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి ముందు ప్రధానతను తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిసరాలకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు నష్టం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో
యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం వచ్చింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుడి నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. చివరి వరకు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడినని, క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టది మరేదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి కూడా తమ సొంత శరీరం వల్ల భార్యను ప్రేమింపబుద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమింపువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ఉద్దేశించి వాడెవడం లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరములకు అవమలై ఉన్నాము కనుక అలా క్రీస్తును కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ ఏక చేత పురుషుడు తన తండ్రిని తనని విడిచి తన భార్యను అత్తుకును, వారిద్దరూ ఏకాశరమవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి మరియు సంఘమును గురించి చెప్తున్నాను. మెట్టు మీలో ప్రతి పురుషును తన తనువలే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. గొప్ప దేవాచరికుడు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అయోధ్యకాలం మొదలుకొని ఈ సంబంధాక కాచుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆయా పౌలు గారిని దాసులను బట్టి జ్ఞాపకం చేసుకుని, దివ్యాన్ని దాసులను బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ ఇరువులను తని ఏకపరచుకున్న దేవానికి వందనాలు తని. ఆయన ఏర్పాటు చేసిన దినం కనుక మీ తోడు నుంచి మా ప్రార్థన చేస్తాము ప్రభు. నీకు వందనాలు తని. ఆ వివాహ కార్యక్రమంతో మీ తోడు నుంచి మా ప్రార్థన చేస్తాము ప్రభా. ఆ నిమిషాలు మీ తోడించండి. ఆయా ప్రతి కార్యక్రమం నామని మహిమ తెచ్చుకుని మా ప్రార్థన చేస్తాము ప్రభా. ఆయా ప్రతి కార్యక్రమం క్రమం జరిగిస్తాము తండ్రి. ఆయా ప్రతి విషయం నామం మహిమ తెచ్చుకుంటాడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆయా ముందున్న ప్రతి కార్యక్రమం అంతా నీ చేతులకి అప్పని చెప్పుకుంటూ మరి ప్రార్థన ప్రవేశ చేస్తున్నాము, ఆడి వేడుకుంటున్నాను తండ్రి. పెళ్లి కుమారుడు తండ్రి సేవకుడు, పెళ్లి కుమార్తె తండ్రి సేవకులు కదండి. చాలా మంది సేవకులు వచ్చారండి. అందరినీ కవర్ చేయడం కష్టం ఉంది. దయచేసి గమనించండి. ఆ గ్రీటింగ్స్ కూడా ఎక్కడ కొద్ది ఇద్దామనుకుంటున్నా. మొదటి సుందరరాజు 5 నిమిషాల్లో ప్రియులరా, ఇరువురు దేవుని సేవకుల పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో పెరిగిన వారు కనుక వారికి వాక్యంలోంచే కొన్ని విషయాలను చెప్పాలని ఆశపడుతున్నాను. వాస్తవమే, మరి అధ్యక్షుడు చెప్పినట్లుగా ఇంతమంది దేవుని సేవకులను కవర్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. అది అధ్యక్షుడు ఉన్న వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది.
కనుక మాకు ఇవ్వబడిన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. సీరియస్లీ పెళ్ళంటే జోక్ కాదు. యేసుక్రీస్తు ప్రభువుకి సంఘానికి ఉన్న మధ్య సంబంధం జోక్ కాదు. వాస్తవానికి అర్థం బట్టి జరిగిన చరిత్ర. దాన్ని ఏదో జోకులుగా చేసేస్తే వివాహం బాగానే జరుగుతుంది, కానీ వివాహం తర్వాత వైవాహిక జీవితం ఒక జోక్గానే మారిపోతుంది. కనుక మనం మాట్లాడాలి, ఇరువురు వాక్యం తెలుస్తున్నారు కాబట్టి కేవలం బైబిల్ చదవడం లేక వాళ్ళిద్దరికే చెప్పాలి. ఎఫెసీ పత్రికలో బహువచనం వాడాడు. అంటే కేవలం వివాహం చేసుకునే వాళ్ళకే కాదు, వివాహం చేసుకున్న వారికి, వివాహానికి సిద్ధపడుతున్న వారికి కూడా అందరికీ కావలసిన లేఖనాన్ని మనం చదివి వినిపించడం జరిగింది. వాస్తవంగా మన అన్నయ్య కూడా దైవ సేవల కుటుంబంలో పెరిగింది కాబట్టి పెళ్లి కుమారుడు పౌలు గారు అయితే మనకు చక్కగా బైబిల్లో తర్ఫీదు చెందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కనుక వారికి కూడా లేఖన పరిజ్ఞానం ఉంది కనుక లేఖనంలో రాయబడిన విషయాలు 1-2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రికలో చదవబడిన లేఖన భాగంలో 24, 25, 26, 27 కూడా కలిపి ఉన్నాయి వచనాలు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య అనలేదు, ఇక్కడ భార్యలకు కూడా దాని విషయాన్ని చేస్తే భార్య ఎంతోమంది ఉంటారంటే కలయిక లేక దాంపత్య జీవితము భౌతికమైనది కాదని, అది పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద సిద్ధపడుతున్న సంఘానికి సాదృశ్య రూపకమైనదని, దాని ప్రతిబింబమే భూమి మీద జరగబోతున్న వివాహం అని పరిశుద్ధ లేఖనం మన జ్ఞాపకం చేసుకుంటుంది. కనుక సంఘమును గురించి ఎంత చక్కగా రాశాడంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. ఏ సంఘమైతే క్రీస్తుకు లోబడుతుందో ఆ సంఘానికి దేవుడు ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను కట్టబడలేదు, తనంతట తాను ఎదగలేదు, తనంతట తానుగా సంఘానికి మహిమ రాదు. అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే. అయితే వివాహానికి సిద్ధపడిన, వివాహం చేసుకున్న పెళ్లి కుమార్తెకు పెళ్ళైన వారికి ఏంటంటే, పురుషుడైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారికి త్యాగం చేయవలసిన వాడిగా ఉంటున్నాడు. వివాహ బంధము త్యాగము ద్వారా కట్టబడటం తప్ప కానీ మాటల ద్వారా కాదు, అంటే క్రియల ద్వారా. యేసు ప్రభు ఏదో చెప్పిన వాడు కాదు, ఆయన జోక్ చేసిన వాడు కాదు. అయినా 5 నిమిషాలు అవ్వలేదండి, నేను ముందుసారి అది దయచేసి పక్కన నిల్చుంటే మాత్రం అది మంచిది కాదు. 5 నిమిషాలు దాటితే మాత్రం మీరు లాక్పడినారు. దేవుని వాక్యం మనతో మాట్లాడవలసిన విషయం ఏంటంటే, చాలా చక్కగా చెప్తుంది. యేసుక్రీస్తుని సంఘానికి ఉన్న మధ్య సంబంధాన్ని వైవాహిక జీవితం ద్వారా లోకానికి చూపించక, దేవుని క్రమంలో పెంచబడిన వారు కనుక కేవలం ఏదో భార్యాభర్తలుగా కాదు, నేను సంఘానికి సాదృశ్యమై ఉన్నానని వధువు, క్రీస్తుకు ప్రతిబింబంగా ఆయన సాదృశ్యంగా ఉన్నారని వరుడు కూడా వారు ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ధర్మమును ఏ విధంగా అయితే సంఘం కొరకు త్యాగం చేసి నడిపించాడో అలాగే మీరు నడిపించగలిగితే భావి తరాలకు మీకు ఒక మోడల్ ఫ్యామిలీగా, మాదిరికరమైనటువంటి జంటగా ఉంటారని దైవ సేవకుడుగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రేమ బట్టి, కృపను బట్టి, దైవం బట్టి ఆయన సోదరులు గారిని మాతలను ప్రేమించి వారికి కుమారుడి విషయంలో ఈరోజు ఘనమైన వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి బిడ్డలకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వధువుగా సిద్ధపడిన బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు కార్యక్రమం అంతా క్రమంగా, మర్యాదగా నీ మహిమకరంగా జరిగించారు. మిగిలిన సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనంగా జరిగించమని నడిపిస్తున్న దాసులను, వచ్చిన సేవలందరినీ దీవించమని మరి సంబంధించిన అధ్యక్షుల వారికి సమయానికి ఆహ్వానించిన నూతన వధువులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిచిన సమయాన్ని బట్టి మరి త్వరగా మరి దేవుని ఒక వాక్యంలో మరి ఇంతకుముందు దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సమయం అతిథిగా ఉంది కనుక మరి ఇంతకుముందు చదివబడిన వాక్యంలో వాక్య పట్టణంలో స్త్రీలు మరి ఎలా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక మరి ఇరువురు మరి దైవజనుల కుటుంబం నుంచి వచ్చిన వారి పిల్లలు మరి ఆల్రెడీగా మరి పౌరు గారు సేవలో వాడబడుతూ ఉన్నారు. వారికి ఏ విధంగా ఉండాలో చాలా విన్నారు. మరోసారి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే,
ప్రాంతాలు వేరైనా ఇన్ని దినాలు ఆంధ్ర ప్రాంతం నుండి ఇప్పుడు నెక్స్ట్ మరి దివ్య ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది, తెలంగాణకు వెళ్ళిపోతూ ఉంది కనుక అక్కడి అలవాట్లను అలవర్చుకోవాలి. అక్కడ ఉన్న ప్రాంతీయాలు కొన్ని వేరుంటాయి, అలవాట్లు కొన్ని వేరుంటాయి, పద్ధతులు కొన్ని వేరుంటాయి కనుక అలవర్చుకొని మరి భర్తను ప్రేమించి అలాంటి పౌరు గారు కూడా ఏం చేయాలంటే కొన్నిసార్లు నేర్పించి ఆ కుటుంబాన్ని మాదిరికరంగా దేవునికి మహిమకరంగా నడిపిస్తూ దేవుని సేవలో వాడబడాలని తెలియజేస్తూ దేవుడు వారు దీవించిన కనుక ఆమేన్. అయిన పరమ తండ్రి, ఈ ఘనమైన పాదములకి వందనాలు స్తోత్రాలు. ఈ వివాహ కార్యక్రమానికి నాయన సిద్ధపడినట్టు వరుడను వధురాలను దీవించండి. వారి దాంపత్య జీవితాన్ని దేవుని గారిని ఆశ్చర్యంగా జరిగించండి నాయన. ఈ సేవకులను పెట్టి మీరు అందించినట్టు వర్తమానం చేత వారి జీవితాలు స్థిరపడబడి నాయన మీ కొరకు ఉన్నతమైన సేవలో సాగిపోయే భాగ్యం దయచేయండి. ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధి తోడుగాంచండి. కూడి వచ్చినట్టు దేవుని సేవకులను జరిగిస్తున్నట్టు దేవా ఈ కార్యక్రమం అంతటిలో కూడా నాయన మీ సహాయం అందించి మీ దీవించి ఆశీర్వదించి బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, దైవజనులు, ప్రతి ఒక్కరికి నూతనంగా జతపరచబడినటువంటి మరి పౌలు గారు దివ్యాలకు దేవుని సేవకులుగా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సహజంగా పెద్దలు ఒక అనుభవం చెప్తారు. పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదండి, కుర్రోళ్ళకి మైక్ ఇవ్వకూడదండి, పిల్లలకి ఆడపిల్లకి సెల్ ఇవ్వకూడదండి. సెల్ ఇస్తే ఏం మాట్లాడుతుందో ఎక్కడ మాట్లాడుతుందో తెలియదని చెప్తారు. మైక్ ఇస్తే వీడు ఎక్కడ తిరుగుతాడో కూడా తెలియదు. పాస్టర్ గారికి మైక్ ఇస్తే ఇప్పుడు ఆపుతాడో కూడా తెలియదు. సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం. ఇది పాస్టర్ గారు అలవాటు. కానీ అన్ని సమయాలు అలాంటివి కాదు. మాట్లాడవలసిన టైం ఉంటుంది, మాట్లాడకూడని టైం ఉంటుంది. ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, వారందరికీ మరొకసారి వందనాలు. అధ్యక్షుల వారికి మరీ వందనాలు. ఎందుకంటే అధ్యక్షుల వారికి వచ్చారు ఏదో వచ్చిన అందుకోసం దయించి ఒక చిన్న మనకి ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకే ఒక మాట ఉంటుంది. సమ్మతింపకుండా లాంగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ కలిసి ఉండేది ఎవరు అంటే భార్య భర్తలు. దానికి ఊరితో ఇచ్చిన ఆన్సర్ నీ జన్మమే నా జన్మ నీ దేవుడి అమ్మ భాష మారుతుందని చెప్పారు. ఇప్పుడు తదనంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మారుతుంది. ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి, అయినా వారితో కలిసి కొనసాగాలని మనం చెప్తూ, నాకు ఇలాగే పెళ్ళైనప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, చిన్న మాట. భర్తని వాడు భరించాలి అన్నాడు. అత్మాన నాయకే చూసి చెప్తున్నాడు ఆయన పాస్టర్ గారు. నాకు ఒళ్ళుబడి నేను పెళ్ళికూతురికి చూడటం మానేసి పాస్టర్ గారే చూశాను. చూస్తే ఏంటి అలా చూస్తున్నాం అంటే, ఏదో భరించాలంటున్నాం కదా ఏంటి ఎంతవరకు అన్నాం. ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతున్నాడు. అలాగే అమ్మాయి ఏం చేయాలి, మళ్ళీ తీగలాగా ద్రాక్ష తీగలాగా వరుడు మీద ఆనుకుని బంధువుల్ని, రక్షాబంధువుల్ని అందరిని ఎంతోమంది వస్తారమ్మా, ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కలిసి నా మలితగలాగా అనుకో. అలాంటి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమె అయ్యా వచ్చాను ఆయన ప్రభు తండ్రి పౌరులు తండ్రి యొక్క ఘనమైన వివంతరుషుడు తండ్రి మీ ఆత్మలను అభిషేకిస్తుంది. వాళ్ళ ఇద్దరు ఏసేపు జీవిస్తుంది. ఈ పెళ్లి ఘనవిజయం జరిగించి నీకు మహిమ తెచ్చుకోమని నీ ఆత్మతో అభిషేకించిన జరగబోయే తండ్రి క్రమంగా నీకు ఇస్తున్న జరుగులకు సాయం కూర్చొని నీకు లెక్కలేని తెలుసుకుంటు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడం కొంచున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా.
సమస్త సృష్టించినప్పుడు నాయన అంతా మంచిది మంచిది అని చెప్పారు మీరు మా ప్రభా. ఇది మంచిది కాదు అని చెప్పి మా ప్రభా ఆ మంచిది కాదు దాన్ని ఆయన మంచిగా చేశారు మా తండ్రి. దేవ ఆదరణ ప్రకటనగా తీసిన ఆయన స్త్రీగా నిర్మించి ఇది మంచిది అని చెప్పి మా తండ్రి మరింతను జతపరిచినట్లుగా చూస్తున్నాం మా ప్రభా. అట్లాగే మా తండ్రి ఏ విధంగా నాయన ఘనముగా క్రమంగా మర్యాదగా జరిగించారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పారు మా ప్రభా. మీరు ఘనంగా క్రమంగా వివాహం చేశారు. ఈ దినాన మా తండ్రి పరిశుద్ధ వివాహం ఘనంగా జరుపుటానికి నీ కృప అనుగ్రహిస్తారని వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదింపచేయమని మానవుడు చేసేటువంటి ప్రతి అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా హానరబుల్ ఈ మ్యారేజ్ అనేది. ఎందుకు హానరబుల్ అనంటే ఈ మాట ఇది సాక్రిఫిషియల్ వర్డ్. ఇది సాక్రిఫిషియల్ వర్డ్ హానర్ అనే బైబిల్లో పౌలు గారు ఎందుకు రాశాడు అంటే ఆ మాటను ఈ థిమియోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ రాయబడింది. థిమియోస్ అంటే చాలా పవిత్రమైనది, విలువైనది, అన్నిటి ఘనమైనది, అందుకే చెప్పారు. కాబట్టి ఇదే మాటను పేతురు భక్తుడు కూడా తన మొదటి 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం గురించి మాట్లాడుతూ అది కూడా థిమియోస్ రాశాడు. అంటే అన్ని విలువైనటువంటి రక్తము ఆయన అమూల్యమైనది అని రాశాడు. కనుక ఈ వివాహం అంటే అమూల్యమైనది, కనుక వివాహం అంటే ఘనమైనది అన్ని విషయాలు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాన్ని జరిగించడానికి మరి అంగీకరించినటువంటి పౌలుకు అలాగే దివ్యకు మరి ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి చెత్తపని వాళ్లకు అందరికీ, అలాగే ఫిలోసఫీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు అలాగే వివాహాలు చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచి శుభాలు తెలియజేసిన తెలియజేస్తున్నాను. మరి వేదికలు అలంకరించిన సేవకులందరికీ కూడా ప్రభు గారిని వందనాలు. మరి నూతనంగా మరి జతపరచుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నాం. మరి మా తమ్ముడు పౌల్కి అలాగే మరి దివ్యకి నా హార్టీ కంగ్రాచులేషన్స్. మరి నాకు ఇచ్చిన సమయం 2 నిమిషాలే. 2 నిమిషాల్లో 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మరి ఇక్కడ విషయాలు ఎలా జరుగుతున్నాయి, భోజనాలు ఎంతమంది తిన్నారు, ఏం చేస్తారు అనేది కాదు, కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండాలంటే మీ కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలనేది ఇక్కడ సేవకులు చెప్తూ ఉన్నారు. సో మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఏమి చెప్తున్నారు, దేవుడు ఏమి మాట నాతో మాట్లాడుతున్నాడు అనే దాని మీద మీ యొక్క మరి ధ్యాస నిలపాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి ఇందాక చదివిన వాక్య భాగంలో మాట చక్కగా రాయబడింది ఏంటంటే, ఆదికాండం గ్రంథంలో చదివిన మాట ఏంటంటే సంపూర్తి చేయడానికి, కంప్లీట్నెస్ తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి అవ్వను తీసుకొచ్చారు. మరి పౌలు మరి ఇప్పటివరకు మరి ఒంటరివాడిగా ఉన్నాడు. తన జీవితంలో అనుకున్నదని అది చదువాడు, సాధించాడు, బాగానే ఉంది. కానీ నీ జీవితంలో కంప్లీట్నెస్ అనేది ఎక్కడ వస్తుందంటే మరి దివ్య ద్వారాగా దేవుడి జీవితంలో ఆ యొక్క కంప్లీట్నెస్ని తీసుకొచ్చారు. బాగానే ఉంది, వివాహం అయిపోతుంది, బాగానే ఉంది. రేపటి రోజు నుంచి మరి మీరందరూ ఎలా నడుచుకోవాలి అనే మాట కనుక మనం చూసినట్లయితే వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంది. మరి భార్యలేమో భర్తకు లోబడాలి, మరి భర్తలేమో భార్యను ప్రేమించాలని చెప్పి చాలా చక్కగా రాయబడి ఉంది. లోబడ్డం అనే దాని గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. లోబడ్డంలో 2 రకాలు ఉన్నాయి. బానిసత్వంలో ఉన్నవారు లోబడతారు, ప్రేమతో ఉన్నవారు కూడా లోబడతారు. నేను పౌల్ని సంబంధం కుదిరిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అరే మరి నువ్వు పెళ్లి సెట్టది కదా, ఆ అమ్మాయి మరి ఏమని చెప్పి ఒప్పించావు అని అడిగాను. పౌలు అన్నాడు, అన్న నేను సేవకుని చెప్పాను, నేను సేవకుని చెప్పగానే అమ్మాయి ఇష్టపడింది అన్నాడు. చాలా సంతోషం. అయితే నా పెళ్లి చేసినప్పుడు కూడా నా భార్యను అదే ప్రశ్న అడిగాను. నా భార్య ఏమో ఐటీ చేస్తూ ఉంటుంది. నేను అన్నాను, అందరూ కంప్యూటర్ ఇంజనీర్ చేసిన వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఇంజనీర్ చేసుకోవాలని ఆశపడతారు కదా, నువ్వు ఎందుకు నేను చేసుకున్నాను. నా భార్య ఒకటే మాట ఉంది, కాబట్టి నేను చేసుకోవాలనుకున్నది ఎవరినంటే సేవకుడు చేసుకోవాలనుకున్నాను. ఆ సేవకుడు ఎలా ఉండాలంటే నన్ను విశ్వాసంలో నన్ను పెంచి నడిపించాలని చెప్పింది.
అయితే నేను నీకు కూడా అదే మాట చెప్తున్నాను, అమ్మా నీవు విశ్వాసాన్ని ఎప్పుడు నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకుంటావంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని నీ భర్తకు లోబడి ఉంటావో తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే పౌలు కూడా మాట చెప్పినట్టు ముగించేస్తాను. మరి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమించాలి అనే మాట చెప్తూ ఉంది. ప్రేమ అనే మాటను కనుక మనం తీసుకున్నట్లయితే మనకందరికి బాగా తెలిసిన వాక్యం యోహాను సువార్తలో ఉంటుంది. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కనుక ఆయన అద్వితీయ కుమారుని మన వరకు పంపించారు. బాగానే ఉంది. ఆ కుమారుడు ఎలా వచ్చాడంటే అతని స్థానాన్ని పక్కన పెట్టి ఆయన మన వరకు వచ్చాడు. నీవు నీ భార్యని ఎలా ప్రేమించాలంటే నీ స్థానాన్ని నువ్వు పక్కన పెట్టి నిన్ను నువ్వు పక్కన పెట్టి నీ భార్యను ప్రేమించాలి. అప్పుడు మరి అద్భుత రీతిగా మీరు దేవుని యొక్క విశ్వాసంలో మరి మీ యొక్క వివాహ జీవితము ఆయన కేంద్రం ఉన్న వివాహ జీవితంలో మీ యొక్క జీవితం సాగి మరి ముందుకు వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఆశ్రయించి దీవించుగాక. పరిశుద్ధులు అయిన ప్రభువా, యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయం మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇచ్చిన మేరపాటు సిబిసిఎన్సి బాప్టిస్టు దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ పరిశుద్ధమైన వివాహాన్ని బట్టి స్తోత్రాలు. మరి పెండ్లి కుమారుడు మరి వేదాంత విద్యను అభ్యసించి ఆయన దైవ సేవలో కొనసాగుతున్నాడు. ఐదవ తండ్రి పెండ్లి కుమార్తె కూడా రాబోయే దినాల్లో తన భర్తతో కలిసి దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి గొప్ప దయచేయమని ప్రార్థిస్తున్న ఈరోజు జరుగుతున్నటువంటి వివాహం అంతట్లో మీరు మరి ఎవరైనా అనిల్బాబు గారిని పెట్టుకోవడం ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్న మా ప్రియులు మా మాస్టర్ గారిని పెట్టుకోవడం ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన ద్వారా మరి కుటుంబానికి నూతనంగా ఏర్పరచబడిపోతున్నటువంటి ఆ దంపతులకు మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ అలా కొనసాగిస్తూ యేసుక్రీస్తు వారు మన పట్ల చూపించిన ప్రేమ ఏం ప్రేమ? అది శాశ్వతమైన ప్రేమ. మరి మీరు జీవితాలతో శాశ్వతమైన ప్రేమ కలిగి జీవించాలని నేను తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. శుభాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు, సెమినరీ ప్రిన్సిపల్ గారికి, వివాహకర్త అయిన డాక్టర్ అనిల్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి పౌలు అలాగే దివ్యాలు వివాహం ద్వారా భార్య భర్తలుగా అంగీకరించబడుతూ ఉన్నారు. కుటుంబ జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వారికి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు దేవుని సేవకులు బిడ్డలే, వాక్యం తెలిసిన వాళ్ళు కనుక. మరి ఎఫెసీ పత్రికలో చదివిన ఆ వాక్య భాగాన్ని మీరు మహిళ ఉండాలని, అటు కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడి మాటలు దీవించుగాక. వందనాలు. నూతనంగా పెండ్లి కుమారుడుగా కుమార్తెగా సిద్ధపడి పరిశుద్ధ సన్నిధిలో వివాహంలో సిద్ధపడి వచ్చిన బిడ్డలను దీవించండి. వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేయండి. ఈ వివాహ కార్యక్రమాంతటిని క్రమంగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నూతన వధువులందరినీ రెండు చేతులతో దీవించి మీ ఆత్మతో అభిషేకించిన యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. I have to preach. So I think I'll be finishing within 10 to 15 minutes. Yeah, definitely. I'll finish before 1 o'clock. దేవుని నామమునకు ప్లీజ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కార్యక్రమాన్ని నడిపిస్తున్న మరి అంకుల్ గారికి, అదేవిధంగా మరి వివాహాన్ని మరి కొద్దిసేపట్లో సెలబ్రేట్ చేయనున్న స్థానిక సంఘ గురువులు రెవరెండ్ అనిల్ కుమార్ అయ్య గారికి, సిబిసిఎన్సి సీనియర్ కాపులు రెవరెండ్ జార్జ్ అయ్య గారికి, వేదిక మీద ఆశీనులైన దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రీటింగ్స్ లో కొన్ని మాటలు విన్నాను. సో ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. ఐ హావ్ టు క్లారిఫై. ఫస్ట్ థింగ్ ఇస్ Divya will not go to Telangana. She will be staying here and Rebabu Rekuchara Ashwara Paiva. So Divya will be staying here and they are going to take a pastoral ministry. ఎందుకంటే పాల్ గారి మీద సంవత్సరానికి 40,000 ఖర్చు పెట్టాను. I have invested 40,000 per year. 1,20,000 ఆయన మీద ఖర్చు పెట్టాను. I have to take that. If you want to go to Telangana, pay
1,50,000 you take Divya and go back to Telangana. ఓకే, సో అని నేను క్లియర్ చేయలేదు. లేకపోతే మీరు అందరూ అనుకుంటారు ఈ వేదిక మీద కరీంనగర్ నుండి వచ్చిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. రూబేన్ బాబు గారు అతను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. పౌలు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే తన 3 years సెమినరీ లైఫ్ని చాలా అద్భుతంగా లీడ్ చేశాడు. పౌలు దగ్గర ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎందుకంటే పబ్లిక్గా చెప్తున్నారు చర్చలో. ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రాఆర్డినరీ బ్రిలియంట్ గై. మరి వివాహ విషయంలో కొంచెం అంటే సమయం పట్టింది కాబట్టి ఎంతకాలం వదిలేస్తాను పౌల్ని. కానీ ఇప్పటి నుండి మాత్రం ఐ విల్ నాట్ గోయింగ్ టు లీవ్ హిమ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ సమ్వేర్ ప్లేస్మెంట్. తప్పకుండా దేవుని చిత్తానుసారంగా ఎక్కడైనా అంటే మీ ఊరు పక్కన మీకు కోతవేటు దూరం లేకుండా ఒక విషయం చెప్పాలి. ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. నేను శరంపూర్లో పిహెచ్డి చేసి వచ్చాను. నన్ను సుందర్పల్లి అనే గోదావరి గట్టుపక్కన సుందర్పల్లి అనే ఊరిలోని 2,400 రూపాయలు జీతానికి వేశారు. 2,400. మీకు తెలుసా సుందర్పల్లి? గోడిపల్లి పక్కన 2,400 రూపాయలు విత్ అ డాక్టరేట్ ఫ్రమ్ శరంపూర్. సిబిసిఎన్సి సంఘాల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు 3 నా ఫ్రెండ్స్ నాకు గైడ్ ఫోన్ చేసి తిట్టాడు. బుద్ధి ఉందా లేదా? నేను గ్రాడ్యుయేషన్ తీసుకొని స్టేజ్ దిగి వస్తే శరంపూర్లో నాకు ఫస్ట్ ఆఫర్ 55,000 రూపాయలు. 3 bedroom, నీ వైఫ్ రావాల్సిన లేదు, నీ పిల్లలకి రావాల్సిన లేదు, నువ్వు ఓన్లీ థీసిస్లు గైడ్ చేస్తే చాలు అన్నారు. నువ్వు టీచింగ్ కూడా చేయొద్దు, నువ్వు 3 థీసిస్లు గైడ్ ప్రత్యేక పరీక్ష ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సేవకులుగా మీ యొక్క అధ్యాయాన్ని మీరు ఈ దినం నుండి ప్రారంభించబోతున్నారు. మరి దేవుని యొక్క సేవకులందరూ కూడా గ్రీటింగ్స్ రూపంలో హెచ్చరికలతో కూడిన మాటలు తెలియజేసి ఉన్నారు. నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క గ్రంథం నుండి తెలియజేసి నేను ముగిస్తాను. మొట్టమొదటి వ్యవస్థను దేవుడు ఏ విధముగా ఏర్పాటు చేసి ఉన్నాడు అనే విషయాన్ని ఆదికాండ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మంచిది అంటే చెట్టు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే మాటను ఉపయోగించాడు. నరుడు హీబ్రూ భాషలో అదామ అనే మాటను ఉపయోగించాడు. హీబ్రూ భాషలో అది నరుడు కాదు, తర్జుమాలో నరుడు కాదు, మానవుడు. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తానే స్వయముగా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. God himself has instituted the marriage. కాబట్టి మీ ఇద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. రెండవ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇన్స్టిట్యూషన్, రెండవది ఇన్విటేషన్. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుకునే సువార్త యోధాలో కూడా కేవలం క్రిస్టియానిటీలో మాత్రమే గాడ్ హి హిమ్సెల్ఫ్ హస్ అటెండెడ్ ఫర్ ది వెడ్డింగ్. ఎందుకు దేవుడు వివాహానికి వచ్చాడంటే వివాహ వ్యవస్థను దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు. గాడ్ హస్ మేడ్ ఇట్ హోలీ. రెండవది ఫస్ట్ వన్ ఈస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద వెడ్డింగ్, రెండవది ది ఇన్విటేషన్ ఆఫ్ ద వెడ్డింగ్, మూడవ సువార్త 3వ భాగంలో పత్రిక చదువుతూ ఉంటున్నాం. అంటే పెద్దలైన వారు అంటే నవ్వుతున్నారు. కానీ బ్యాప్టిస్ట్ పాస్టర్ గారి యొక్క జీవితం భయంకరమైన జీవితం చెప్తున్నారు. ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా పోయేది ఓకే. సంఘ పెద్దలు కోపం వచ్చినా, మాకు కోపం వచ్చినా పోయేది మేము. ఏం బాబా అంటే మీరందరూ ఇండిపెండెంట్ పాస్టర్లు, మీరే రాజు, మీరే మంత్రి, ఏమనుకో తలపెట్టారు. మీకు కావాలంటే అంతకన్నా పాత మేము అలాగన్నా అనుకో తీసేస్తారు సాయం. ఏమనుకో దాన్ని ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరే రాజు, మీరే మంత్రి. కొత్తవాళ్ళ మాకు అలా కుదరదు. వాడు పక్కన బంగారా ఇట్స్ a different story. Serious చూడదు సార్. I'm speaking the fact.
So, Divya, as you start a new chapter in your life, both Paul and Divya, ఎందుకంటే నేను ప్రిన్సిపాల్ కాబట్టి చెప్పాలి, అలా నాకు అవకాశం దొరకదు చెప్పడానికి. సో హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. పౌలు చాలా మంచివాడు, నీకు అన్నీ సమకూర్చాడు. నాకు పెళ్ళి వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ మేము ఇస్తాను తప్పకుండా. ఇప్పటి వరకు నాకు సొంత కారు లేదు, బట్ గాడ్ ప్రొవైడెడ్. దోస్ డేస్ వర్ డిఫరెంట్. నా వైఫ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. బోత్ మై చిల్డ్రన్ ఆర్ డాక్టర్స్ ఇన్ సిఎంసి వెలుగు. మా పిల్లలిద్దరూ డాక్టర్స్ సిఎంసిలో ప్రైవేట్లోనే చదువుతాయి కాదు. కానీ పౌల్ గారు నేను ప్రేమించి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. కాబట్టి మరి పరిచర్య కొరకు సిద్ధపడి పాస్టర్ గారి పిల్లలకి ప్రసంగం చేయవసరం లేదు, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఐ షుడ్ ప్రీచ్. సో హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఇన్వైట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఏ ఫ్యామిలీ విచ్, ఎందుకంటే ఒకసారి సెమినరీ కుటుంబ పక్షంగా మరి నేను ఒక్కడనే వచ్చాను, మిగతావరకు క్లాసుల్లో ఉన్నారు. ఫ్యాకల్టీ అందరి తరఫున స్టూడెంట్స్ అందరి తరఫున మీ ఇరువురికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఘనమైన పరిచయం చేసి దేవుని కొరకు సంఘము కొరకు అనేకమైన ఆత్మలు సంపాదించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. దేవుడు రాష్ట్రం ద్వారా ప్రార్థన చేసి మహోన్నతుడ స్తోత్రాలు. అద్భుతమైనటువంటి రీతిలో దాసుల ద్వారా మరి నూతన వధువులకు హెచ్చరికలతో కూడినటువంటి ప్రభుని సందేశాన్ని నాయన వరకు మీరు అందించిన దాన్ని బట్టి నూతన వధువులను ఆశీర్వదించండి. వారి యొక్క అన్యోన్య సహవాసంలో బహు ఆశీర్వాదకరంగా దీవులకరంగా నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా వారిని ఇప్పటి నుండి వారిని దీవించి వారిని సిద్ధపాటు చేయాలి. జరిగిన కార్యక్రమాలు బట్టి వందనానికి జరగవలసిన కార్యక్రమం కూడా మీ నామ మహిమార్థమే జరిగించారు. స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చేస్తున్నా. కూర్చున్నాములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. నాకు వేదిక అలంకరించినటువంటి బీటీ సెమినరీ ప్రిన్సిపల్ గారికి, ప్రజెంట్ గారికి నాకు మంచి వందనాలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నా. స్థానిక సంఘ కాపరి గార్డెన్స్ మాస్టర్కి నాకు మంచి వందనాలు తెలియజేస్తున్నాను. నేను స్తోత్రం. వివాహ ప్రకటన చేస్తున్నాను. పెళ్లి కుమారుల తరఫున వచ్చిన సంఘ పెద్ద గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఆర్పేడు మండలం చెన్నెలపాడు గ్రామ కాపురస్తులు శ్రీ పాత భూపేంద్ర గారు, మార్తమ్మ గారి యొక్క కుమారుడు పాత పౌల్ గారు 26 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆయకులు, కృష్ణా జిల్లా కలిదిండి మండలం కొండూరు గ్రామ కాపురస్తులు శ్రీ ముండ్రు క్రీస్తురాజు గారు, శ్రీయత గారి యొక్క కుమార్తె ముండ్రు దివ్య ఎప్పుడు వివాహం ద్వారా పరిశుద్ధ వివాహం ద్వారా చెత్తపరచడానికి వారు వచ్చున్నారు కనుక ప్రకటన చేస్తున్నాను. ఇది మూడవ ప్రకటన. ఒక పాట పాడుకుందాం. మానవుల మీరు కొరకు పెళ్లి కుమారుడు పౌల్, పెళ్లి కుమార్తె దివ్య లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. అనగా దివ్య అది వీరిద్దరూ పరిశుద్ధ వివాహం వద్ద చెట్టపరచుటకు వచ్చిన వివాహం అన్నింటిలో ఘనమై క్రీస్తు ప్రభువు దానిని అలంకరించి దాని అందరి కొరతను తీర్చారు.
కాబట్టి ఎవరు దీన్ని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నట్టుకై ఆలోచన లేకుండా చులకని ఇచ్చి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ దేవునికి ఉద్దేశము తలపయచ్చు వివాహములకు మూడుకొనవలను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని మీ మనసులో ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, నేను ముడిపడుచుండగా నీ దృష్టి వీరిపై నుంచి బలవంతమైన నీ ప్రేమతో వీరిద్దరు హృదయములు ఒకటై ఒకటి విరుద్ధపరచు. వీరిట్లు ఏకమై ఆమె కాలంలో రాని ఉన్న శోధన బాధలకు వీరంతా మాత్రం లోగక ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి అన్యాయం కలిగి నీ కృపలో ఎదుగునట్లు నడిపించి స్థిరపరిచి వదిలిపచ్చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమె చూపించవలసిందిగా గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. సంఘమంతా మౌనం ఉన్నారు కనుక ఇక వివాహం మీ అందరికి అంగీకారమైన తలంచి వివాహ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించుచున్నాను. వివాహం చేసుకున్నటువంటి పౌల్, దివ్య ఈ మాటలు ఆలకించి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. దేవుని మాట ప్రకారం కాక మీరు యథావిధిగా వివాహం వల్ల చెందపరచబడకూడదని మీ అందరిలో ఎవరికైనా ఆటంకమని ఎడల దాన్ని ఇప్పుడే ఒప్పుకోవలసిందిగా ఆజ్ఞాపించున్నాను. పౌల్, దివ్యాన్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఓకే. దివ్య, పౌలుని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? వారికి అంగీకారాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఈ మాటలు పెళ్లి కుమారుడు ఆలకించి సమాధానం చెప్పవలసిందిగా కోరుతాను. అమ్మాయి కావాలండి. పెళ్లి కుమార్తె ఈ మాటలు ఆలకించి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహకుడుకు ఈ పురుషుని అనగా పౌలుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందరూ ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతర నొలక మీరిద్దరు బ్రతకాలమంతయు పౌలుకి భార్యమై ఉందువారు. వెరీ గుడ్. వారికి అంగీకారాన్ని తెలియజేస్తే కొంచెం ముందుకు రండి. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. ఒకవేళ ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందను ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించడకే నా భార్యనుగా చేసుకొచ్చున్నాను. ఇలాగ జరుగుతుందని దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఎవరితో చేసిన ప్రమాణం? నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందను ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగిందని దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఎవరితో చేస్తున్నా ప్రమాణం? వెరీ గుడ్. చాలా సంతోషం. ఒకరొకరు ప్రమాణాలు తెలియజేశారు. దానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా యొక్క దేశంలో దేశ సాంప్రదాయాన్ని మేము ప్రేమించి గౌరవించి ప్రభు ఒకరికొకరు ప్రభావం కనపరుచుకున్నట్టు
తీసుకుని వచ్చిన ప్రభా ఈ యొక్క మంగళ సూత్రములను మీరు పరిశుభ్రపరచుకుని వచ్చిన తండ్రి కుమారుడు ప్రభా దివ్యకు ధరింపజేయించుండగా ప్రభా మన యొక్క జీవితాంతము ప్రభా కుమార్తె యొక్క నమ్మకంగా యథార్థంగా జీవించడానికి సహాయం దయచేయడం మరొకసారి ప్రభా ఈ యొక్క మంగళ సూత్రములను పరిశుభ్రపరచుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ యొక్క ప్రార్థన సమర్పించి వేడుకోవచ్చున్నాము పరమతండ్రి. అందరూ చెప్పండి. దుర్గమా అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యమో కృతజ్ఞతతో పాడెదను. స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రము గ్రహించుమను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ మంగళ సూత్రము నీకు నిరంతరము స్తుతించెదను. ప్రియతమా బంధమా నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యమో కృతజ్ఞతతో పాడెదను. నిరంతరము స్తుతించెదను. పరమ తండ్రివి నీవేనని పూర్ణ మనసుతో ప్రణుతించెదను. పరిశుద్ధుడవు నీవేనని ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను. విశ్వసించిన వారందరికీ నిత్య జీవమును సగే దేవా. విశ్వసించిన వారందరికీ నిత్య జీవమును సగే దేవా. దీనుడను నీ శరణు వేడితే ధన్యుడను నీ కృపను పొందితే. దీనుడను నీ శరణు వేడితే ధన్యుడను నీ కృపను పొందితే. వందనం వందనం దేవా వందనం వందనం. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము.
చిత్తమే. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే.
ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు ఇది వివాహమన్నాడు వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు కలిసి జీవించమన్నాడు వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం
కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణరాగం ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ఈ పాదాలు నడిచిస్తున్నాను ఈ అనాథ సందర్భంగా నేను నీ బిడ్డను జగన్ చూడడానికి ఎంతో బలమైన జరిగించే నీ బిడ్డలందరినీ దీవించండి ఆస్వాదించండి నేను అలాగే కోరుకోండి నైనా మీరు ఆగ్రహించి నైనా మీరు నమ్మకం పెట్టగా అలాగే కుటుంబ జీవితంలో సంతానంతో మీ బిడ్డలు ఆస్వాదించిన వేసే ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు పయనించుడి ప్రభు యేసు సేవలో పయనించుడి ఇది కమనీయ కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణరాగం మధురిమలలికే మమతల మనువు దేవాది దేవుని దీవెన సిరులు మధురిమలలికే మమతల మను దేవాది దేవుని దీవెన సిరులు
వైవాహిక జీవనం విభుడేసు కంకితం. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దివ్యగానం. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెనగానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే పరిణయమే మరి పెళ్లి సంబరమే. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల
వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపో